దొంగతనం చేస్తే ఇచ్చానా? నా ఇంట్లో ఇప్పుడు నా చేతికి ఇచ్చేసారండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ములక్కాయల చెట్టు ఉంది అనుకున్నాను, 100 ములక్కాయలు ఉన్నాయి, ఇది భూమిలో నుంచినే వస్తాయి. నేను అది కావాలంటే ఫ్రీగా ఇవ్వచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు, లేదంటే మీరు వండుకు తినచ్చు. ఎన్ని తింటా? 2 తింటా, 3 తింటా. ఫ్రీగా ఇస్తే దాతృత్వం, అదే దాన్ని అమ్ముకుంటే ఆదాయం, వ్యాపారం. ఇప్పుడు నా ఇంటికి నువ్వు 20 కిలోలు బియ్యం ఇచ్చేసావు, ఇట్స్ ఎనఫ్. కుంభకోణం ఎప్పుడు వస్తుంది? ఈ బియ్యాన్ని నువ్వు నాకు ఇవ్వకుండా డీలర్ అమ్మేసుకుంటేనో, లేకపోతే డీలర్కి ఇవ్వకుండా ఆ పైన ఉన్నటువంటి వాడు అమ్మేసుకుంటేనో క్రైమ్. అది ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి నేరం. నేను మొదటి నుంచి చెప్తోంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది బియ్యం. అవును, ఇక్కడ జనాలు కూడా ఏం నువ్వు ఎవడో నిషేధించడానికి, జనాలు కూడా 10 రూపాయలకు కొని 15 రూపాయలకు అమ్ముకుంటే ఓకే, అది వ్యాపారం. నా ఇష్టం అండి. నువ్వు నాకు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లుంటది అంటే, అన్నదానం పెట్టాక అన్నం ఇట్టా తినబాక ఇట్టా తినని చెప్తే ఎట్టా? నువ్వు నీ బాధ్యత నువ్వు చేసేసావు. ఈ బియ్యాన్ని నేనేం చేసుకోవాలి? నాకు తినే బియ్యం, నాకు తినే బియ్యం ఇచ్చిన తర్వాత కూడా నేను తినలేదు అనుకోండి, నాకు బలుపు ఇవ్వబాక రేపు. నువ్వు తినే బియ్యం నాకు ఇలా ఏం చేసుకోవాలి? నేను ఇది నేను తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు రిటర్న్ చేసేయాలి, లేదా బియ్యం వద్దు అని చెప్పాలి. వద్దు అని చెప్తే నా రేషన్ కార్డు రద్దు చేస్తావు. నా రేషన్ కార్డు రద్దు అయితే నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతాయి. ఒకటే ఉంది, తీసుకుని ఏం చేయాలి నేను ఇప్పుడు? దీన్ని పారబోయమంటావా? ఇప్పుడు అక్కడ ఈ గొడవలో మొన్న చూస్తే నవ్వు వచ్చింది నాకు, బ్రేకింగ్ చూస్తే 30 టన్నుల బియ్యం